అందరికీ నా నమస్తులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మన గుంటూరులో కోటి దీపోత్సవం జరుగుతుందండి. ఎన్టీఆర్ గ్రౌండ్‌లోననమాట. అయితే ఎంతో రంగరంగ వైభవంగా అలాగే దీపోత్సవం అనమాట. అంత కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. వచ్చేసేయండి మాతోటి. మా వారు నేను వెళ్తున్నాం. మీరు కూడా ఈ ప్రాంగణానికి వచ్చేసేసామండి. గుంటూరు బృందావన గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవం జరుగుతుందన్నమాట. ఇక అంటే 6 గంటల నుంచి ప్రారంభమవుతుందండి. మా వారు నేను 5:30 కల్లా వచ్చేసేసామన్నమాట. మొత్తం కూడాను ఈ విధంగా ఫ్రీగానే ఉన్నారండి. ఇంకా రాలేదు. ఓన్లీ ఆడవాళ్ళ వరకేనండి. ఇక ఇంకా ఫ్యామిలీ ఎక్కడ పిల్లలు కానీ ఎవ్వరూ లేరనమాట. ఓన్లీ లేడీస్ వరకే కూర్చొని మనం యొక్క దీపారాధన చేసుకునే అవకాశం కల్పించారనమాట. ఈటీవీ వాళ్ళు నిర్వహిస్తున్నారండి. ఇక అయితే ఈనాడుకి మాకు దాదాపు 25 ఇయర్స్ 30 ఇయర్స్ నుంచి కూడా మాకు రిలేషన్ ఉన్నదండి. ఎందుకన్నానంటే ఈ యొక్క సంబంధం ఉంది మాకు, అవినాభావ సంబంధం అన్నట్లుగా. మా వారు ఈనాడు పేపర్ ఏజెన్సీనండి. 2500 పేపర్స్, దాదాపు 3000 పేపర్స్ వరకు, అలాగే 10-15 మంది పేపర్ బాయ్స్ తోటి మెయింటైన్ చేశారనమాట. అయితే వాళ్ళు ఆహ్వానం పంపించారనమాట మా వారికి నాకు. మానుకున్నా సరే గుర్తుంచుకొని ఫోన్ చేసి పాస్ ఒకటి పంపించారనమాట. అది ఉంటేనే లోపలికి ఎంటర్ అవుతారు అని చెప్పేసి అన్నారండి. ఇక ప్రముఖులు అలాగే తెలిసిన వాళ్ళు మొత్తం కూడాను ఈ నేతృత్వంతో ఈ విధంగా చేశారనమాట అండి. ఒక్కొక్కళ్ళు నిదానంగా వస్తున్నారండి. 1 by 1 నిదానంగా వస్తున్నారనమాట. అయితే ఇక్కడ వచ్చేసేసి మనకి ఒక్కొక్క బల్ల ఏర్పాటు చేశారండి. ఆ బల్లకి ఇద్దరు కూర్చునే విధంగా అనమాట. ఆ బల్ల మీద చెరొక కవరు ఏర్పాటు చేశారు. 2 ప్రమిదలు ఏర్పాటు చేశారు. ఆ కవర్లో వచ్చేసేసి నువ్వుల నూనె చిన్న డబ్బా ఒకటి, పసుపు కుంకుమ ప్యాకెట్స్, అలాగే కర్పూరము, పటికి బెల్లము, అగ్గిపెట్ట అలా ఏర్పాటు చేసి ఉంచారనమాట. ఇక దీపారాధన మనం చేసుకునేటట్లుగా కార్తీక దీపోత్సవం అనమాట అండి. ఇక చాలా డెకరేషన్ చేశారు. చాలా అందంగా ఈటీవీ వాళ్ళు కదండి. ఇలా ముందు మొత్తం కూడాను శివలింగంతో, మహాదేవుడితోటి, ఇలా బంతిపూలతోటి ఓం అని చెప్పేసి చాలా అలంకరణ చేశారనమాట. ఇక మొత్తం కూడా వాళ్ళ సమక్షంలో ఇదిగోండి ఈటీవీ అని చెప్పేసి ఇలా అలంకరణ చేశారు. చూసారా ఎంత చక్కగా ఉన్నదో. ఇక వాళ్ళకి ఇంకా మనం చెప్పటానికి మాటలు లేవు అనమాట. అలా ఉంటుంది వాళ్ళ వర్ణన అనేది. చాలా డెకరేషన్ చేస్తారు. చాలా అందంగా తీర్చిదిద్దుతారు కదండి. ఇదిగోండి ఇక్కడ ఓం అని పెట్టారు. అలా అక్కడ త్రిశూలం అని చెప్పేసి ఇలా డెకరేషన్ చేశారు. పూలతోటి, బంతి రెమ్మలతోటి ఈ విధంగా మొత్తం కూడా అలంకరించారనమాట. చాలా ఆనందంగా ఉన్నదండి. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. చాలా సంతోషం వేసింది. నేను కూడా ఇలా పాల్గొని దీపారాధన చేసుకోవటం అనేది నా అదృష్టంగా భావించానమాట. నెల రోజులు కూడాను కోటి దీపోత్సవం హైదరాబాద్లో టీవీలో చూస్తూ ఆనందించేవాళ్ళం మా వారు నేను. కానీ ఇలా వచ్చి స్వతహాగా కూర్చొని ఆరాధన చేసుకోవటం అనేది నాకు ఎంతో అదృష్టంగా భావించాను. చాలా సంతోషం వేసింది. అక్కడ పరమేశ్వరుని అలా కొలువు చేశారండి. తర్వాత వ్యాసకర్త, ప్రవచనకర్తని నిర్వహించారనమాట. తర్వాత ఇక ఇద్దరు పురోహితులు, బ్రాహ్మణులు తోటి వేద మంత్రాలతోటి ప్రారంభించారనమాట. తర్వాత మన గుంటూరు మేయరు, అలాగే గుంటూరు యొక్క తూర్పు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వచ్చేసారనమాట అండి. చాలా బాగా ఘనంగా వైభవంగా చేశారనమాట. ఇంకా గుంటూరు ప్రముఖులు, గొప్ప గొప్ప వాళ్ళంతా కూడాను పాల్గొన్నారనమాట. చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. గురువారం రోజు జరిగిందండి. మొన్న గురువారం రోజు సాయంకాలం రోజు జరిగిందనమాట. ఇక ఈరోజు ఆదివారం కదా, అందుకోసం అని చెప్పేసి ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక అసలు ఒక కలయిక, ఒక కూడిక, అందరూ కూడా
దీపాలు వెలిగించటం, ఆ దీపారాధనలో భగవంతుడికి ఒక పాట పెట్టారండి. ఆ పాటలో మైమరిచిపోయి భగవంతుడు ఇక్కడే కొలువై ఉన్నాడా అనిపించేలా ఉన్నదనమాట మనసు. నాకైతే ఏడుపొచ్చేసింది, ఏడ్చేసాననమాట. అంత చక్కగా ఉన్నదండి. ఈ మేము ఈరోజు శనివారం రోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. రేపు ఆదివారం కదా, మీకు వీడియోని అప్లోడ్ చేస్తాను. ఈరోజు మేము కాకాని వెళ్ళామండి. అయితే కాకాని వెళ్ళే మార్గంలో ఒక తోట అని ఉన్నదండి. తోటలో క్రైస్తవులనమాట అంతా కూడి కలయికతోటి ప్రార్థనలు అవి చేసుకుంటూ ఉంటారనమాట. శనివారం రోజు కూడా ఉన్నదండి. సోమవారం రోజు వెళ్ళేవాళ్ళం కాకాని, వెళ్తూ లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. ఆ కూడిక కలయికలో వాళ్ళకి యేసుప్రభు వచ్చేసేసి అందరికీ దీవెనలు ఇస్తారని వాళ్ళ అభిప్రాయం. అలాగే మహమ్మదీయులు కూడా మక్కా వెళ్తారు. ఎంతోమంది అక్కడ కూడిక కలయిక ద్వారాను అక్కడ జరగటం వల్ల అక్కడ అల్లా వచ్చి ఉంటాడు, అల్లా దీవెనలు ఇస్తారు అనే నమ్మకంతో ఉంటారనమాట మహమ్మదీయులు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి ప్రార్థన వాళ్ళది, ఎవరి ఆరాధన వాళ్ళది కదండి. అయితే మనం కూడా ఇలా దీపోత్సవం, కార్తీక దీపోత్సవం ఇలా పాల్గొనటం, అందరూ ఆడవాళ్ళు ఒక్కసారిగా ఆ యొక్క 365 ఒత్తులు వెలిగించిన తర్వాత ఆ లైటింగ్ అంతా తీసేస్తారండి. అసలు ఎంత ఆనందంగా కైలాసంలో ఉన్నట్లుగానే అనిపించిందండి. మనసంతా కూడా పారవశ్యంతో, భక్తి పారవశ్యంతో మునిగిపోయి కళ్ళమంటే నీళ్ళు వచ్చేసి అనమాట. ఆనంద బాష్పాల్లాగా ఎంత తన్మయత్వం చెందానో నాకు భగవంతుడికే తెలుసండి. అంత మైమర్చిపోయానమాట. చాలా సంతోషం వేసింది. అలా ఉన్నదండి. ఎప్పుడు ఈ మధుర దివ్యానుభూతిని నేను పొందలేదనమాట. అంత అనుభూతి పొందానమాట అండి. స్వామివారిని అలా తలుచుకొని, స్వామి నువ్వు ఉన్నావా, ఇక్కడే ఉన్నావా, స్వామి ఇక్కడే ఉన్నావా అనిపించింది. అంటే ఎంతోమంది ఇప్పుడు హైదరాబాద్లో కూడా కోటి దీపోత్సవం జరుగుతుంది కదా, అక్కడ కూడా ఎన్టీఆర్ స్టేడియంలోనే. అయితే ఎంతోమంది భక్తులు వచ్చేసి దీపారాధనలు చేసుకుంటారు. ప్రతిరోజు కోటి దీపాలు వెలిగిస్తారు, దీపారాధనలు జరుగుతాయి. అక్కడ మహాదేవుడు తప్పకుండా కొలువై ఉంటాడు. ఎక్కడ రామాయణం జరుగుతుందో, రామాయణం పఠనం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపంలో వచ్చేసి భజన చేసుకుంటూ మారుమూల కూర్చుంటాడు అన్నట్లుగానే ఇక్కడ కూడా మహాదేవుడు కొలువై ఉన్నాడు అనిపించిందండి. ఇక అందరూ కూడా మొత్తం కూడా ఆ సీట్లన్నీ ఆక్రమించేసేసారనమాట. చూసారా, చిన్న చిన్న స్టీలు రేకు బల్లలా ఉంటాయండి. ఆ టేబుల్ బల్ల మీద ఇలా ఏర్పాటు చేశారు. అందరికీ పూలు అవి ఇచ్చారనమాట. ఇక ముందు పద్మం వేసేసుకొని పసుపు బియ్యపిండితోటి, తర్వాత పసుపుతోటి కుంకుమతోటి అలంకరించుకొని ఆ ప్రమిదలు అలా 2 ప్రమిదలు పెట్టేసుకొని నూనె వడ్డించుకొని ఒత్తులు అనేవి నానబెట్టేసుకొని పెట్టుకున్నామండి ముందుగానే. ఇంకా పంతులు గారు చెప్పేటప్పుడు మనం కార్యక్రమంలో పాల్గొనవచ్చు, ప్రారంభించవచ్చు, దీపారాధన చేయటానికి సుముఖంగా ఉన్నాం అనమాట. అక్కడ కూర్చొని నమస్కారం చేస్తున్న ఆయన ప్రవచనకర్త అండి, ప్రవచనం చెప్తారనమాట. లక్ష్మీ అమ్మవారి గురించి, ఆవిడ ఆ తల్లి ఆవిర్భావం గురించి, బాలసముద్రం రాక్షసులు దానవులు ఇద్దరూ కూడా చిలుకుతారు కదా, ఆదిశేషుడిని త్రాడుగా మందర పర్వతాన్ని కవ్వంగా తయారు చేసుకొని పాల సముద్రాన్ని చిలికినప్పుడు ముందుగా విషం ఆవిర్భవిస్తుంది. ఆ విషాన్ని పరమేశ్వరుడు గరళలో ఉంచుకుంటాడు. తర్వాత కామధేనువు, కల్పవృక్షము, అలాగే లక్ష్మీదేవి తల్లి ఆవిర్భావం, తర్వాత చంద్రుడు, ఈ విధంగా అన్నీ కూడా ఆవిర్భవిస్తాయి కదా. అలా లక్ష్మీదేవి యొక్క జననం, పుట్టుక గురించి, ఆ లక్ష్మీదేవి తల్లి వైభవాన్ని, ఆ లక్ష్మీదేవి తల్లి దీపం, జ్యోతి పరబ్రహ్మస్వరూపం అంటాం కదా, ఆ దీపం వెలిగించినప్పుడు ఆ దీపంలో కొలువై ఉంటుంది లక్ష్మీదేవి తల్లి. ప్రతి ఇంట కూడాను లక్ష్మీదేవి తల్లులు మీరేనను అని ఉపన్యసించారు, ప్రవచనం చెప్పారు. ప్రతి ఇంటికి లక్ష్మీదేవి తల్లి మన ఆడవాళ్ళమే, శక్తి స్వరూపుణులు, లక్ష్మీదేవి తల్లులు, సరస్వతీదేవి తల్లులు, పార్వతీ దేవి తల్లులు, అలాగే శక్తి స్వరూపుణం మన ఆడవాళ్ళం అని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు ప్రవచనకర్త గారు. చూసారా, అందరూ ఫుల్ నిండిపోయారండి. ఇక ప్లేస్ లేక సైడ్లో నిల్చున్నారు కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళు. ఇక ఈనాడు విలేకరులు, ఈనాడు ఉద్యోగులు అంతా కూడాను ఇదంతా కూడా చూస్తూ మొత్తం కూడాను నిర్వహిస్తున్నారండి. అందరినీ కూర్చోబెట్టడం కానీ ఇంకా అంతా చూస్తూ ఉన్నారనమాట క్రమశిక్షణగా.
ఇక లైటింగ్స్ అన్నీతోటి నిండిపోయిందనమాట ప్రాంగణం అంతా కూడా. ఈ విధంగా కన్నుల పండుగగా ఉన్నది చూసారా, ఎంతమంది భక్తులు వచ్చారో. ఈ విధంగా డ్రోన్లతోటి, అలాగే మొత్తం ఈటీవీ సిబ్బంది, ఈటీవీ పరికరాలు అన్నీ మొత్తం, ఇక కెమెరాలు, వీడియోలు, ఫొటోస్ తీయటం మొత్తం దిగిపోయిందండి అంతా కూడాను. ఇక లైవ్ అనుకుంటానండి బహుశా. ఇక నెక్స్ట్ డే గురువారం రోజు మాకు ఇలా ఉన్నది కదా, శుక్రవారం రోజు ఒంగోలులో జరుగుతుందంట. ఇంకా ఒక్కొక్క జిల్లాకు వెళ్ళి ఈ విధంగా ఈటీవీ వాళ్ళు నిర్వహిస్తారనమాట. కార్తీక దీపోత్సవం అనమాట అండి. చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా ఉన్నది. ఇక చూశారు కదా, దీపారాధన అయితే చేసుకున్నాము. ఆ ఒత్తులు వెలిగించామండి. లైట్స్ అన్నీ కూడా తీసేశారనమాట. మీరు కూడా వినండి. నాకు కాపీరైట్ పడుతున్నా సరే మీరు వింటారు, తన్మయత్వం పొందుతారు. ఆ భగవంతుడి యొక్క లీలలు మీకు తెలుస్తాయి, అర్థమవుతాయి. మీరు కూడా ఇక్కడ ఉన్నట్టుగానే భావిస్తారు అని వీడియో అనేది యాజ్ టీజ్గా అంతే పెట్టేస్తున్నానండి. చూడండి, వినండి. అండి, ఏమనిపించింది మీకు? తన్మయత్వం పొందారా? చూసారా? ఇక దీపారాధనలు వెలుగుతూనే ఉన్నాయి. ఇక ప్రవచనకర్త ప్రవచనం చెప్పారు. అలాగే పంతులు గారు మాట్లాడారు. ఇక తర్వాత లైట్స్ అన్నీ వెలుగుతూనే ఉన్నాయి. మా వారైతే ఇక్కడ దూరంగా నిల్చొని వీడియో అయితే తీస్తున్నారండి. ఇంకా అందరూ ఓన్లీ గృహిణులే, స్త్రీలేనమాట. స్త్రీలతోటే ఈ దీపారాధన జరిగినదనమాట. కార్తీక దీపోత్సవం జరిగింది. ఇక చిన్నపిల్లలను కానీ ఇంకా మగవాళ్ళని కానీ ఎవరిని ఎంటర్ చేయలేదండి. ఓన్లీ స్త్రీలు మాత్రమేనండి. చూసారా? ఇక ఈ విధంగా ఉన్నదనమాట ప్రాంగణం అంతా కూడాను. కన్నుల పండుగగా ఉన్నది. మన గుంటూరులో బృందావన గార్డెన్స్లో, ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవం జరిగిందండి. చాలా నయనానందకరంగా, చాలా కన్నుల పండుగగా జరిగిందనమాట. గుంటూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారైన గల్లా మాధవి గారు, ఇంకా మేయర్లు, ఇలా పెద్ద పెద్ద ప్రముఖులు, గొప్పవాళ్ళంతా కూడాను ఈ విధంగా స్టేజీని అలంకరింపజేసి దీపారాధన చేశారండి. అలాగే చిరు కానుకలుగా ఈటీవీ నుంచి తీసుకున్నారన్నమాట. బహుమానంగా పురస్కారాలు అందజేశారండి. ఇక ఈ విధంగా ఆ ప్రాంగణం అంతా కూడా వీళ్ళతో శోభాయమానంగా ఉన్నదన్నమాట. ఒక దేవాలయం లాగే ఉన్నదండి. ప్రాంగణంలా లేదనమాట. చాలా కన్నుల పండుగగా ఉన్నది. ఇక నా ఫోన్ అయితే మా వారికి ఇచ్చానండి. వీడియోస్ అవి తీస్తూ ఉన్నారు దూరంగా. ఇక మా వారి ఫోన్ నా దగ్గర ఉన్నదనమాట. ఇక ఇప్పటి వరకు ఫోన్లో తీసుకుందాము అనే ఆలోచన కూడా రాలేదండి. ఇక నా ప్రక్క వాళ్ళని అడిగి వీడియో అయితే తీపించుకున్నాను అనమాట. ఈ విధంగా ఇక ఆ దీపారాధన చేసుకున్నాను. దీదీప్యమానంగా కళకళలాడుతూ విరాజిల్లిపోతుంది. చూస్తున్నారా దీపారాధన? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని నమస్కారం చేసుకున్నానండి. సర్వేజనాం సుఖినోభవంతు, అందరం చల్లగా హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ మహాదేవుడిని వేడుకున్నానండి. ఇక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి. మరలా రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో, మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు, నమస్కారం అండి. ఈ వీడియోని మీకు కూడా షేర్ చేస్తే మీరు సంతోషిస్తారు, తన్మయత్వం పొందుతారు. ఆ మహాదేవుడి దీవెనలు మీ అందరిపై ఉంటాయని కోరుకుంటున్నానండి.